ఆగస్ట్ 4 దేవుని వాగ్దానము. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను 15:15. మన ప్రవీణ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలందరినీ కూడా ఎంతో ప్రేమించు ఉన్నాడు. ఆయన ప్రేమకు మనము పాత్రులుగా ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయమే. అయినా మనం ఒక విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలను నిజ స్నేహితునిగా ప్రేమించినటువంటి మన ప్రభువు, ఆయన మనకు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు తన యొక్క స్నేహం కొరకు, స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడు. ఆయన తన యొక్క ప్రియమైనటువంటి స్నేహితులను తన స్నేహం ద్వారా బలపరిచి ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు. స్నేహంలో ఆయన చేపించే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం ఏంటంటే, దాసులుగా ఏమాత్రం కాకుండా నిజ స్నేహితుడు మనకు ఒక చక్కటి మాదిరిగా ఉండి మనలను ఉన్నతమైన స్థాయి వైపు నడిపించేవాడిగా కనబడుతూ ఉంటాడు. ఈరోజు మనమందరం జ్ఞాపకంలో ఉంచుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం, యేసు ప్రభుల వారు మనలను దాసులుగా కాక స్నేహితులుగా ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో బంధాలు మనం చూస్తూ ఉంటాం. ఏ బంధము ఎలా ఉన్నప్పటికీ స్నేహబంధంలో ఎలాంటి దాపరికాలు ఉండవు. మనం ఎవరితోనూ పంచుకోలేని విషయాలు ఎన్నో స్నేహితులతో పంచుకుంటాం. స్నేహితులతో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటాం. ఆ స్నేహము రక్త సంబంధం కంటే కూడా బలమైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి స్నేహబంధాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆయన ఇచ్చిన ఈ స్నేహబంధాన్ని మనము ఏమాత్రము వదులుకోకూడదు, జారవిడ్చుకోకూడదు. దానిని మనము నిరుపయోగంగా ఉపయోగించకూడదు. ప్రభు మనలను స్నేహితులుగా పిలుస్తూ ఉండగా, భావిస్తూ ఉండగా, ఆ విధంగా ఆయన అనుకుంటూ ఉండగా, నీవు ఎందుకని ఆయన స్నేహాన్ని వదులుకుంటున్నావు? ఆయన స్నేహాన్ని వదలక ఆయనతో కలిసి జీవించుటకు నీవు ఒక తీర్మానం చేసుకో. స్నేహితుడిగా, స్నేహితురాలిగా ఉండడం ద్వారా ప్రభు మన యొక్క కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో అన్నిటిలో కూడా మనలను తప్పించి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, దాసులుగా కాక స్నేహితులుగా మమ్మల్ని పిలిచిన గొప్ప స్నేహితుడా, నీకు వందనాలు. నిజ స్నేహితుడా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ బిడ్డలను దీవించండి. ఈరోజు ఆరాధనలో తోడుకొండండి. నేడు ప్రయాణాల్లో బిడ్డలకు సహాయం చేసి ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.